16 crores ఇంజెక్షన్ ఏంటి అసలు? అందరూ రన్ చేస్తున్నారు క్యాంపైన్స్, సేవ్ పునర్విక అని. గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళింది? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బేర్ చేయలేనంత అమౌంట్ అది. అలాంటిది గవర్నమెంట్ ఇంత 4-5 డేస్ నుంచి రన్ అవుతున్నాయి క్యాంపస్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళు రన్ చేస్తున్నారు. బయటకు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో క్యాంపైన్స్ రన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా గవర్నమెంట్, నేను ఇంతవరకు ఎక్కడ గవర్నమెంట్ ఇదో ఇంత స్పాన్సర్ చేసింది, లేకపోతే ఒక సెలబ్రిటీ ఇంత స్పాన్సర్ చేశాడు, ఒక పొలిటీషియన్ ఇంత అమౌంట్ ఇచ్చాడు అనేది నేను ఎక్కడా చూడలేదు. కామన్ మ్యాన్ అందరూ కలిసి ఇస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు ఎందుకు? 16 crores ఇంజెక్షన్ అంటే డెఫినెట్లీ అది మన కంట్రీలోదైతే కాదు, పక్క నుంచి తీసుకొని రావాల్సిందే. ఏ హాస్పిటల్ ఏంటి అనేది ఏ డీటెయిల్ కూడా అసలు దేని గురించి కూడా కనుక్కోవడానికి కూడా ఎవ్వరు ముందుకు రాలేదు గవర్నమెంట్ సైడ్ నుండి. ఇంక ఇలాంటి వాటిల్లో కూడా గవర్నమెంట్ జోక్యం చేసుకోకపోతే ఎందుకంటే గవర్నమెంట్ ఉండి, సరే గవర్నమెంట్ గురించి పక్కన పెడదాం, వీళ్ళు ఉంటారు కదా హీరోలు హీరోయిన్స్ వెనకేసుకొని తిరుగుతుంటారు కదా మన కామన్ పీపుల్, మా హీరో అంటూ. ఆ హీరోయిజం ఏదో ఇప్పుడు చూపించమని చెప్పండి. నార్మల్ అప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరే మా దేవుళ్ళు, మీరే మా ఫాలోవర్స్ అని అంటుంటారు కదా, ఇప్పుడు చూపించమని చెప్పండి. కోట్లు తీసుకుంటారు కదా సినిమాలకి, కోట్లు ఛార్జీలు పెంచుతారు కదా సినిమా రిలీజ్ అవ్వగానే, మాకు లాస్లు వస్తున్నాయి అని. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారండి? నిజమైన హీరోయిజం ఇప్పుడు చూపించండి. ప్రతి దాంట్లో ఫ్లడ్స్ వచ్చినా, న్యాచురల్ కలామిటీస్ వచ్చినా కామన్ పీపుల్ ముందుకొచ్చి వాళ్ళ జేబులోంచి తీసి ఇవ్వాల్సిందే కానీ వాళ్ళకు వచ్చిన దాంట్లో మళ్ళీ హ్యూమానిటీ చూపించుకొని వీళ్ళకి మాత్రం ఈజ్ అంతా కూడా ఉండదు. పొలిటీషియన్స్ పర్టికులర్లీ, సరే గవర్నమెంట్ పక్కన పెడదామండి, పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఈ గవర్నమెంట్ అయినా ఎక్స్ గవర్నమెంట్ అయినా కానీ కోట్లు దంచుకుంటారు ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒక్కడు కూడా ముందుకు రాడు, ఇంత కూడా హ్యూమానిటీ కనిపించదు వాళ్ళలో. ఇప్పుడు అడగండి అయ్యా, వెళ్ళి వాళ్ళని అడగండి, కామన్ పీపుల్ని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళే జిఎస్టీలు కట్టుకొని ట్యాక్స్లు కట్టుకొని బతుకుతున్నారు ఏదో ఉన్న దాంట్లో. ఇవ్వడంలో తప్పులేదు, నేను కామన్ పీపుల్ని ఇవ్వడంలో తప్పేం లేదు డెఫినెట్లీ. ఎందుకంటే మన ఇంట్లో ఆ కష్టం వచ్చిందంటే మనము కోరుకుంటాం ఎవరికైనా హెల్ప్ చేయాలి అని. అలాంటిది వీళ్ళని ఎందుకు రేజ్ చేయట్లేదు? ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు ఒక గవర్నమెంట్ని కానీ, ఒక పొలిటీషియన్ని కానీ, ఒక హీరోని కానీ. ఎందుకు?